నా జగబట్టి సభలో నన్ను ఈడ్చి అవమానించాడు కదా విరాటు రాజు, నీవు నీ అన్నగారు ఎంతమంది సభవారు చూస్తుండగా నన్ను అవమానిస్తుంటే మీరు కళ్ళారా చూసి మళ్ళీ ఎందుకు వచ్చామనుకున్నారే నాథ? వాడు తీసుకున్నాను పట్టి ఈడ్చినాడని నేను చెప్తే నీకేం పని అక్కడ? నేను పెట్టింది అక్కడ, నువ్వు పోయేది అక్కడ, నువ్వు చేసే పని నువ్వు కూడా వాడి నేను దాసి పని చేసేదాన్ని మొత్తం లేచిపోయి మూడు కూడా చేసి అమ్మాయి ఇంకా ఇటువంటి ఎత్తు కట్టుకున్నావు ఎర్రగా ఎలుంగుంటూ పిల్లలు ఎవరు పుట్టలే నువ్వు సుమ్మా
ఏం చేస్తాం ఓటుకున్న అయినా కూడా వరకు పెట్టుకుని కాపురం చేసుకోవాలిగా. అదే మనం చెప్పినట్ట మనిషి నల్లగా ఉన్నా కూడా ఏమో కూడా ఉంటుంది. నన్ను బెంగళూరులో ఇస్తానండి. అయ్యో బెంగళూరే చెడు కూర్చున్నాం. ఎట్లా ఇది మొత్తం జరిపింది బెంగళూరులో కర్ణాటక కూడా చెడు కూర్చున్నాం. చేసిన ఆయన నన్ను యాదిస్తానండి. మానవేరు లేదు మీ జన్మలకి. బెంగళూరు సముద్రానికి ఆ పక్క సముద్రంలో అయితే దాటి రాలేరనేసి ఆ పక్క షాప్ లో పడుకో. సరేలే నా రాత కొద్ది దొరికినాడు రోత ఏడా నుంచి వచ్చారు నీకు పెడతాను. నేనేమంత ఇదిగా ఉండేది నీకు. ఎట్లా సావిత్రి చచ్చిపోతే నువ్వు రెడీ అయినా నువ్వు మధుర అతి సువాసన కలిగినటువంటి మధుర ఉన్నది. అది వెళ్ళి తెచ్చావంటే నా శిరోభాగం ఆనుకుంటాను అవుతామమ్మా అని నన్ను ఆ కళ్ళు నెప్పంగిడి పంపించింది స్వామి. అవునా పట్టుకున్నాడు. అప్పుడే చెప్పేవాడిని చంపేసి అన్నగారు కనసైక్య చేసి ఇప్పుడు సమయం కాదన్నాడు. అందుకే ఊరుకెళ్ళినాడు మామ. మహారాజరాజశ్రీ ఈ మహాభారతానికి ప్రస్తుత ధర్మకర్తలు మన ఆనందరెడ్డి గారు. ఇక రాబోయే కాలానికి ధర్మకర్త అంటే వాళ్ళ అన్న కలకాలం ఏ పొద్దు చేసుకున్నాము ఎప్పుడైతే చేసుకున్నామో అప్పుడే అడుగులు పాలైపోయాం మేము. నిలుచుకుంటే మాకు ఈ కర్మ. అవును ఏమే సరిపోయిందా? నన్ను చేసుకున్నాక కష్టాలు పడతా ఉన్నారంట. లేదు నన్ను చేసుకుని నువ్వు కష్టాలు పడతాను. Oh,
మా అన్నగారు ఉండబట్టి 12 ఏళ్ళ హరినివాసం ఒకేడు అజ్ఞాతవాసం పరిపూర్ణ చేస్తున్నామే. మహారాజు ఇదే తిరుపతి వాస్తవమైనటువంటి అన్నగారైనటువంటి భూపతి ఆచార్య గారు, వారు మదనపల్లి కాళకృష్ణ గారు, అదేవిధంగా తపల సాంబయ్య వారు కూడా అక్కడ 16 కాళకృష్ణ గారు, వారికి వారి కుటుంబ సభ్యులు చల్లగారు ఇలా ఒరి మాటంతా కాలహరవద్దు. దుర్మార్గమైనటువంటి కీచుకుని నువ్వు చంపేస్తున్నా మా అన్నగారు మాట చెప్పేదాకా వాడిని నేను చంపేది లేదు. ఈ మాట నేను వినేది లేదు. నేను చచ్చిపోతాను మళ్ళీ గోతం ఆడబిడ్డ చచ్చిపోతాను నేనేనట్టవా నువ్వు చచ్చిపోతాను పోతా. నువ్వు ఆడదానిలాగా మాట్లాడతావు, పట్టుకున్న మాత్రం నిందిస్తున్నావు. మీకు మా కష్టం వచ్చింది. నువ్వు ఎవరినో వేసున్నావు కన్ను ఎవరో కాదు, ఆయన భక్తిలో ఉండాలి. ఆయన ఎర్ర బొట్లు కట్టుకుంటే కూడా ఆయనే కావాలి. ఆయన ధర్మకర్త. ఇట్లా వాళ్ళని చూడు, నీకన్నా మంచి వాళ్ళని బండిలో పిలుచుకోబోతాడు. నేను చూసి కొడుకు తెలిసి మనం అంతే కదా, మనం ఏం చేసేది. దురాత్ముడైనటువంటి కీచుకుడు నన్ను బలంకరించి అందుకున్నాడు. నేను కానీ ఒక నిద్ర లేచింది మొదలు ఏర్పడుతున్నాడు ఏ కారణం వస్తుంది. వాడిని కనుక చంపేసినావు అనుకో నేను బాగా వాడిని చంపేది లేదు. నువ్వు సత్యల సాగు వాడి జగదూడమైతే అది వాయుపుత్ర,
నీ కళ్ళ ముందే నువ్వు చూస్తాను కానీ విషమైనా నాకు చచ్చిపోతా లేదా నేను బాగా చచ్చిపోతా చావే దూరం సాగు నీ కళ్ళ ముందే చస్తా నా కళ్ళ ముందరే నువ్వు చస్తాడా నిన్ను నేను కాపాలి నీ సాగు నువ్వు సాగు మా ఏమే ఓయ్ నువ్వు ముందు మాత్రం లేదు మనిషి మారిపోయినావు నాకు తెలుసా బాగున్నాడు ఎంత బాగున్నాడు అప్పుడంతా ఈ ఊర్లోకి వచ్చినాడు అది ఆనా సవితో నిన్ను తగ్గుకున్నది ఆనా సవిత వస్తే తెలియాల ఎప్పుడు నన్ను చూసినావా చూసేది నువ్వు వాళ్ళు చంపనన్నాను ఏదో ఒక నింద పెట్టేసుకోవాలి భర్త మీద నువ్వు ఏ మాత్రం చెప్పి చచ్చిపోయా అట్ట కాదు నువ్వు దాన్ని చేసుకున్నావు దాన్ని ఆనా సవితిని ఎవరు అది పీనికిలు మనసులు పెట్టి తినేది పీనికిలు తినేది ఇడింప ఇడింపి దాన్ని చేసుకున్నావు అది బాగా నీకు కాపు అది కానైతే యాభద్దో నీ పొత్తు తెల్లారిపోయి ఉన్నావు నేను కాబట్టి ఇట్లా మూసి పెట్టుకొని ఉంటా అవును ఇట్లా మూసి పెట్టుకొని కాపలు బట్టి నువ్వు జానాలో చూసినా ఏమని ఒక పెట్టించిన దాన్ని గిడిపితే 24 గంటలు నీ పక్కనే కూర్చొని నా ప్రాణాలు వదలుతాను అది బాగా నెమ్మదికి ఇంచుకాడు ఉన్నది అది నేనేం చేయాలి నేను పేస్తాను పామయ్యా వాడిని చంపలేదు నా కొద్ది మాట్లాడద్దు నువ్వు మీ అన్నోళ్ళు రామ 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 అని రాత్రి కొంది నేను గోడు 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 పెడతా మాదక్క తోకొద్దు నీ దరిద్రం మాకు కొట్టేస్తావు బాగుంది అరికట్టు నేర్చిపోయి ఆట కదా చూడాలా మళ్ళా మళ్ళా ఇంత ఆడదు నీకు దొరకదు ఇంతలా వాడదు అందుకని ఓడు నీ మైలో పడిపోయిందా ఎవరా వాడు గడ్లో అవుతాడు దిగి నీ మాట నువ్వు సస్తే సావే సచ్చదు నువ్వు సావు నన్ను నువ్వు పోమని నేను ఎంత బాగా సాకినా నిన్న ఏమే అందరికి ఒక రకం చేస్తే నీకే 4 రకాలుగా వేసిన నీ ఒళ్ళుకు పట్టించే కంటంతా అక్కడ అనుకో వాడిని చెప్పేది 4 రకాలు అంత వేసేది 4 రకాలు 15 రకాలు పెడతా అంటే కూడా చికెను నా ఊపిరి తీసి నేను తాపసినాడు 3000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినాడు మీరంతా ఖర్చుకునే చికెను మందు మాకు మనిషి కూడా తినేట్టుకుంది వాడికి అది వేసినావో నేను పెట్టుకున్నాడు వాడికి తీర్చుకున్నావు వాడికి వేసినావు నన్ను చచ్చిపోమన్నావా సావే మీది ఒక మాట సత్య వాళ్ళు సడి తెలుగులు చచ్చిపోతారు ఓయమ్మా ఓయమ్మ ఇదంతా బాగుందమ్మా చచ్చేటప్పుడు కూడా ఏడవకొట్టకి ఇది ఏమి న్యాయం స్వామి నువ్వు కూడా అట్లే ఉండదు చచ్చిపోయేవాళ్ళు నేను చచ్చిపోతాను నేను చెప్తాను కదా చచ్చిపోతాను చెప్పేసి ఎవరు పోయమ్మా అన్నా బిర్రుగా పోతాను కదా ఇది బిర్రుగా ఒకటి ఏంటికలతో ఉరు పోసుకుంటే ఎవరైనా చేస్తారా సౌర ఎంటుకలతో ఉరు పోసుకుంటే ఎవరైనా చేస్తారా ఈ సవర ఎంటుకలు కాదు నాకు కుట్టెట్టుకుని మా అమ్మగారు కదా ఎన్ని మేము వేసిన తాకు మీ అమ్మ కూడా ఎంత కూడా పూలు పెట్టుకుంది కదా కింద అహల్యా నువ్వు చూసినావు మా పిల్లకాయ మళ్ళా ఓయమ్మా అంటేవే చేసేదమ్మా ఆరోగ్య స్వామి అన్న మూడు ఎట్లా చూడమ్మా ఊరు పోసుకుంది ఆ కరెంట్ పట్టుకుంది కరెంట్ ఎట్లే మాట్లాడుతా ఉందో నీ దెయ్యం నేను పట్టు పెట్టు ఇప్పుడే దెయ్యం పట్టుకున్నావా అనుకోపో ఏం పోతే నువ్వు చావు ఇక చోటు చేసావు సన్మానం సాయం నీ ఆశిస్తులు మర్చిపోతాడు
నన్ను నడుచుకుంటే నీకు మర్యాద లేదు. వచ్చిందా ఎంత పని చేసినవే? ఎంత పని పోను వాడిని చంపే బాధ్యత లేదు. అలాగే కూర్చో. నువ్వు నా పక్కన కూర్చొని ఎందుకు వదిలేయండి? దీని మీద ఉండే కనవ నీకు దాని మీద లేదు కదా. ముద్దలు ఇచ్చేసిపోయే కూడా నువ్వు రావాలా? నేను చంపాలా? నీకు హెల్ప్ చేస్తా ఉండా, నీకు రెడీ చేస్తా ఉండా. ఒకరికి తెలకుండా కదా చెప్తున్నాను. ఇది నాకే సొమ్ము. ఎవరు చెప్పింది? నువ్వు వాళ్ళు ఎందుకు అనుకో, లేకపోతే పార్కు నిలిపోతుచ్చుకొని వెళ్ళిపోయినా నేను చెప్తాను. కేసు కూడా పెట్టినా ఉన్నారు వాళ్ళ. నేను చెప్పేది నువ్వు, ఇది బైపాస్ రోడ్డు. బైపాస్ రోడ్ లో ముందు బైపాస్ రోడ్ లో లారీలు పోతాయి, స్కూటర్లు పోతాయి, సైకిల్ మూడు రాయాలి. దాంట్లో స్కూటర్లు పోతాయి, మనుషులు పోతాయి. అడిగేవాళ్ళు లేదు. మన ఇంటికి అడిగితే తారు రోడ్డు వేసుకున్నాం అనుకో, ఎవరు పోరు. ఆ మారికి నేను మనసు పడినా ఈపు 7 ఎకరాలు ఉన్నది. తిరుపతి మండలమే దున్నుకుంటూ కూడా నా ఈపుల గురించి కదా వాడు బాధపడుతుంది. ఏ
నీకు ఆదాయం పనే ఆవిడ కదా అది. అవునా నీకు ఆదాయం పనే నాకు తెలుసుంటే అడుగుతున్నా లోపల నీ భార్య పాడు కలుపుదా నా భార్య పుట్ల కట్టింది నేను చూడలేదు ఏంటి ఆర్టీసీ బస్ కు ముందు లైట్లు ఉంటాయి చూడు మా మాయ ఉండాలి మా మానం దేశం మీద పోతాడు నీ మొక్కలే నాకు గుర్తు నేను ఎంత పతివ్రతగా పేరు ఎత్తుకోవాలి అవును ఎంత పతివృత్తిగా ఉన్నట్టు ఈ భారతానికి పలానా పోతున్నాడు వాడు చచ్చిపోవాల్సింది నీకేం చెప్పినా నాకేం చెప్పినావు నా పెళ్ళాని దగ్గరికి పోరాని వాళ్ళు నా చేతిలో పెద్ద పెళ్ళాని దగ్గర కాయలు ఉండరా నేను ఇక్కడ ఉన్నానండి ఎందుకా పనికి అది నీకు చెప్పకూడదు పొరపాటు పెట్టుకునేది నేను ఆయనకు ముందు నువ్వు పూజలు లేకపోతే నువ్వు మాది కూడా నేను లేకపోతే నాకు గుర్తు అప్పటి నుంచి నేను బొమ్మను ఉంటే నువ్వెవడు అంటావు ఆధార్ కార్డు నువ్వెవడని చెప్తా పనివాడు ఏ పని వాళ్ళు వాళ్ళు తెచ్చిన గుడ్లు కట్టుకుని చేతి పెట్టుకొని రాజు అంటున్నావు నట్టు చేయ కింద బార్లో కూర్చున్నాడు సాయి కూడా పెట్టినావా అందుకనే వీడు తాగేసిన కూడా అటుబడి చేస్తా నేనేదో ఇప్పుడు గుర్తుగా ఉన్నా నన్నేం మాట్లాడతాను కాదు ఈ మాత్రం పెళ్ళాలు ఎట్ట కాపురం చేస్తా ఉన్నారా పెళ్ళాలి ఎవరు కాపురమా నేను లేకుంటూ వాడికి పెళ్ళాలి నువ్వేం తప్పు చేసినప్పుడు వాళ్ళకి చెప్పకుండా నేర్చుకోమని అది నా గుర్తు బయట గుర్తు బయట ఇంట్లో చెప్పకుండా బెల్లం వేసుకోకుండా ఒడిశాకి తినేసి మా ఊరు తిరిగి చేస్తావు అని చెప్పి
కాకపోతేదో ఆ కాసంత బెల్లం పడిపోయింది మనకి ఎనకే లేదు ఏమైపోయింటాము మనం కూడా ఉన్నాం అందరికాడికి ముందుకు నువ్వు అది చెప్పు ఏం లేదు బాబు ఆ మనిషికి జలుపు మాట డౌన్ ఊరిక పట్టుకుంటాడు ఇంకేంటికి పడుతున్నాడు తనకి రాబోకు రాబోకు తెచ్చి ఇచ్చింది ఎవరు మాట్లాడితే రాజునట్టు మాట్లాడినారంటావు ఎంతమంది పెళ్ళాలి ఇంకా 7 మంది ఉంపుడు కలుతుంది కదా ఆమె రమ్మనేదంటే అడ్రస్ కనుక్కోకుండా పోతుంది నువ్వే అది కనుక్కోకుండా వచ్చేది కాదు కొన్ని వస్తువులు తేవాలి వస్తువులా అవును Thank you.
కొన్ని వస్తువులు పట్టి రాసుకోవాలి. కొన్ని వస్తువులు ఉన్నా సరే ఆ వస్తువులు ఏమేమి కావాలంటే రెండు ఎదురు బొమ్మలు కావాలి. రెండే కావాల్సింది. ఒక లోడ్ రెండు కావాల్సింది. నిలువులు ఆ అట్లా కరెక్ట్గా చెప్పాయి. ఇంకే అర్థలేదు. బుద్ధి ఆయాడు బుద్ధి మూడు కొత్త కొమ్మలు కావాలి. మూడు పక్కన మూడు ఎందుకు మూడు టెంకాయలు, ఒక లోడ్ చెప్పి మూడు పట్టుకొని ఎందుకంటే ఒకదాంట్లో మంచి నీళ్ళు వేసుకుంటాం, ఇంకోటి ఒకదాంట్లో సాంబ్రాణి వేసుకుంటాం, ఇంకోటి పక్కన పెట్టి ప్రసాదం ప్రసాదం అంటారు. ఆ ప్రసాదం తింటాము, ఈ కడవ నీళ్ళు తాగుతాము. అంటే మనం పలకలు పెట్టండా మనం కాదు, ఆ పళ్ళకి ఒకరికి వేసి ఒకరికి. నువ్వా అయ్యో మీ బొట్టులు ఎక్కే పళ్ళకి మేము మేమేదో చూస్తా ఉంటాం. మేము పని పాటు మేము పని పాటు వాళ్ళు చూస్తా ఉంటాం. ముందు పోతా ఇవన్నీ లేదు. తిరుపతి మార్కెట్ సైడ్ పోతే పలానా కావాలంటే ఈడు ఒక గట్టిపడేసి ఉంటారు. ఏం కావాలా అని వస్తున్నా అర్థం మాకు వాళ్ళ శైలాన్ని తప్పకుండా నా కోరిక తీరుస్తుంది. అందులో కారపడిన వస్తువులన్నీ ఒక మంచిగా మా పెద్ద కార్యం చేసుకున్నాం. అన్ని తీసి పెట్టుకొని మీరు సరిగ్గా ఇస్తున్నా ఈ ముందు నా పని పూర్తి అయిపోయింది. శుభమాని అయ్యే పెళ్లి పోతాడు. శైలాన్ని పన్ను కోసం నేను వెళ్తుంటే ఏంటి నువ్వు స్త్రీలకు ఆశపోయిన కొడుకుని బతుకుని తింటున్న డబ్బు పెట్టి ఇప్పుడు ఏమంటుందంటే ఆ చేతి వాడు పెట్టేసుకోదు. ఎలా అది ఆయన సరే రాజు ప్రణాళిక ఉంటే కూడా పోటీ కలన్నీ ఉంటే కదా దెబ్బలు తినేది. అదే తప్పు నువ్వు ఏడమ్మా. ఆ చేతి వాడు పెట్టు. ఇన్ని దినాలు నీ పెళ్ళ మాదిరిగా నేను కష్టపడినా ఆ రెండు మాదిరిగా పెట్టేసుకోదు. తెలుసుకున్నాడు పెట్టు. వాడు తెలుసుకున్నాడు కాబట్టి ఇదో అదిగో నా డబ్బాలు పెట్టి ఆ తెల్ల పని రేపు 10 గంటలు కూడా అయిపోయి నా జీతం వాడు అయింది. నేను వదలను. నేను బతికేది కారణం చెప్తాము పండుగ పన్నెండు బతికాను నా పని పూర్తయిపోతుంది. మా ఏదో మీకు తోచింది. ఎందుకంటే రోజుందంటే రూపాయి చేస్తారా మా అంతా మా వాళ్ళే అందరూ మా వాళ్ళే నేనేమో పోయి 3 ఊర్లు కబుర్లు చెప్పేసిన వద్దా. నేను మాట చెప్తాను మాట్లాడుకుంటున్నా అంత మా వాళ్ళే అందులో పదే వేస్తారు. నువ్వు కూడా ఈయన అందరితో వాడి కుదిరిపోతుందా? లేకపోతే మళ్ళీ అట్నే వెనకబిట్టి వచ్చేస్తాడు పీల్చుకుని లేచా. నేను చెప్పాను కదా ఇప్పుడు సరే నువ్వు ఇంట్లో తీసుకున్నావు కదా
ఆయన లేచి రాడు ఇట్లా భాస్కర్ ఉన్నాడు ఎత్తుకొచ్చి కబుర్ చెప్పను పోతే నేను సైరాద్రి ఈ కాడాల్సిన చెట్లు లేకుందో సైరాద్రి మీరు పల్లె మాటలు ఉంటారు కొంబులు కూల్చుకొని ఉంటాము మమ్మల్ని అంటావు మాట ఇప్పుడు మోసగాళ్ళే మగవాళ్ళు నమ్ముకుంటే మంచోళ్ళు కదమ్మా ఈ చీకట్లో నువ్వు ఎక్కడ గుర్తు లేకుండా నాకంటే ముందే వచ్చేసావా వేస్తారన్నాడు కదా వచ్చింది వేస్తారన్నాడు కదా ఈ చీకట్లో నా కళ్ళి కలపబడి నువ్వు వంగి ఆ మగుతం చాకులో పెట్టుకొని నా మొత్తం కుడి వైపు తిరిగి నా దగ్గరికి వచ్చినావంటే అప్పుడు నీకు తలబాగా కొట్టుకుని సాగు చెప్తానే ఉన్నారు తక్కువ దాగరా తక్కువ దాగరా తాడు నువ్వు పెడితే వద్దురా తాడు దగ్గర మా దగ్గర వచ్చారు చేస్తాడు మా పట్టుకోవచ్చు ఎడం పక్కూడి పక్కల తిరుగు 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 ఇంత కష్టపడి ఈ మొగ్గులు రక్షాలు చేయడానికి వేరు మాట్లాడుతున్నారా ఇప్పుడు తెలుసుకుందబ్బా ఇప్పుడు తెలుసుకున్నా స్వామి బిడ్డ పక్కన కూర్చున్నావే దీపే అవసరం లే మాత్రం 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 నీ ఉన్నట్లుగా నీ కొరకు ఫలములు ఏం తెచ్చినావు వస్త్రములు ఏం పనులు తెచ్చినావు ఏం పనులు ఆపిల్ పండు ఆపిల్ పండు ఆపిల్ పండు ఆపిల్ కాయలు నా పని కోసం ఎప్పుడెప్పుడు ఆపిల్ పండు అరటి పండు ద్రాక్ష పండ్లు చీడి పండ్లు అన్ని మెత్తగా ఉండేది అది మనగోబా దాని పేరేమే అది పక్కన మామిడి పండు జామకాయలు తెచ్చుకోవాలి జామకాయలు ఇదే జామకాయలు షుగర్
షుగర్ ఉండేవాళ్ళు నోట్లో తప్పేసి కాల్చా మాకేసి వచ్చింది షుగరా నువ్వా ఇదే అదే చెప్తుంది అదే చూడవచ్చు అది కూడా ఇది నీకు ఈ పనులు తిరుమణాలు దాంతో మా ఊళ్ళో మన సెంట్లో తోముకుంటుంది అది ఏదైనా కాలేజ్ వెళ్తుంటాడు నేను చెప్పేదాన్ని ఆ నువ్వు రావుకి తినేదాంట్లో రకాలు దాంతో తాగేదాంట్లో సారాయి పళ్ళు బ్రాంతి ఐవ సాడు ఇదే సిగరెట్ బంగారు ఇవి ఇట్లా దాంతో బాగా డిగ్రీ సంపాదించారు నా వాడు పోలే నీకు కావాల్సిన వస్తువులు వచ్చిన ఇదే తనిగి పెడతాను నీకు మన ఒకే అక్కడ ఆకలి అయిపోతాను ఇదే తాంబూలం వదిలిన తాంబూలం మహా ఇష్టం కదా నాకు నోటి కేసు కొంచెం అంటే నా పక్కన నోటి కమ్మగా ఎట్టే తెల్లారి కూర్చున్నా ఏదైనా పని చేద్దువా అప్పట్లో ఉన్నాయి నీకు తెల్ల తెచ్చిన తెల్ల చీర పాక మార్చకూడదు పూలు పెట్టకూడదు అన్న ఈ ముగ్గులు కనబడతా తినాలి ఇప్పుడు ముగ్గులు కనబడవు తెల్ల కట్టుకునే వాటి చక్కని గుర్తు పట్టుకుంటే ఆడలేదు ఆ తెల్లసారి అట్లే ఎత్తి పెట్టి వాళ్ళ పనికి వస్తుంది మా చెల్లి ఇదిగో ఈ ఫోన్ వస్తువులు ఏం వచ్చిన పవిత్రమైనటువంటి ఈ శుభతరంలో పవిత్రమైనటువంటి ఒక ఉద్యోగం ప్రజారక్షణకై అనునిత్యం వారి కుటుంబాన్ని వారి సంసారాన్ని ఒక్కసారి మనకు కాదు కూర్చోడు ఏదో తీసుకురాడు నన్ను అడగట్లా స్వామి ఆయన పని చేస్తా ముందు పెట్టుకుంటారు అంటే ఒకసారి నువ్వు కూడా పని బాగా సినిమా పైన ఫ్రీ రాకమంటున్నావే నేను కొట్టి నేను కలి మొదలు అట్టే చెప్పని చేసి నేను కొట్టున్నా నీ ఒళ్ళే మాత్రం అయిపోయినది ఒకరైతే నేను కొట్టా చెప్పాను ఎందుకంటే బయట లోపల పెట్టుకుంటాం దెబ్బ తీసేసి కంపెనీ ఉండలేరు ఉడిపోసుకొని ఈ నోట్లో మాట బయట పెట్టావు నేను అదే కొడతా ఒక మాట వచ్చేస్తా నేనా
నీవు గంధర్వ అయితే అత్యంత బలశాలి అయితే ఈ పట్టును పెట్టుకో. ఈ పట్టు నేను విడిపించుకోనా? మంచిగా Thank you.